ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. For I know the thoughts that I think toward you, said the Lord, thoughts of peace and not of evil, to give you an expected end. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితమైన ఉద్దేశాన్ని, ప్రణాళికను కలిగి ఉంటాడు. కానీ మధ్యలో వచ్చే చిరాకు, చిక్కుల వల్ల మనం ఎంతో ఆందోళన చెందుతాము. దేవుని ఆజ్ఞ లేనిదే మన జీవితాల్లోకి ఏది అనుమతింపబడదు. నీకు కరువైన, శ్రమైన, దుఃఖమైన, సంతోషమైన ఏది అయినా దేవుని ఉద్దేశం చొప్పున నీ జీవితంలో జరుగుతుంది. ఒకవేళ నీవు శోధన కాలంలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నా అది నీకు నిరీక్షణ కలుగునట్లుగా దేవునిపై నీవు ఏ విధంగా ఆధారపడి జీవించాలో నీకు ఒక పాఠంగా నేర్పుతుంది. ప్రతి సమస్య నుండి దేవుడు నీకు ఒక పాఠంను, ఒక ఫలితంను అనుగ్రహిస్తాడు. యోసేపు చిన్ననాటి నుండి కష్టాలే, శ్రమలే. చిన్న వయసులో తల్లి అయిన రాహేలు చనిపోయింది. యోసేపు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్ద, జిల్ఫా కుమారులతో పెరుగుతూ వారి చెడుతనంను గ్రహించిన వాడు కనుక వారి చెడుతనంను గూర్చి తండ్రికి చెప్పుట వలన యోసేపు మీద వారు కక్ష కట్టి బానిసగా ఐగుప్తులకు అమ్మివేశారు. కానీ దేవుని ప్రణాళిక యోసేపు పట్ల వేరుగా ఉన్నందున ముందుగానే యోసేపును ఐగుప్తునకు నడిపించాడు. అమ్మివేసిన అన్నలతో, నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపించెను. దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపించలేదు. దేవుని ఉద్దేశంలన్నీ కూడా కొంతకాలం నీవు శ్రమ అనుభవించినప్పటికీ రాబో దినాల్లో అవి నీకు మేలుకరమే కానీ అవి ఎంత మాత్రమును హానికరములు కాదు. ఆయన ఉద్దేశములు, తలంపులు, ఆయన ప్రణాళికలు నీ ఎడల, నా ఎడల మేలుకరమైనవే కానీ అవి మనకు ఎంత మాత్రమును హానికరమైనవి కావు. కనుక ఇప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నిరీక్షణ కలిగి ఉండు. యోసేపు అన్ని శ్రమలలో కూడా దేవుని విడిచిపెట్టలేదు. తన జీవితంలో నిరీక్షణను ఆధారంగా చేసుకున్నాడు. కనుకనే సమాధానంతో జీవించాడు. సమాధానకరమైన ఉద్దేశములు దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. మీరు మా కొరకై కలిగిన ఉద్దేశములు, తలంపులు ఎంతో ఉన్నతమైనవి తండ్రి. వాటిని మేము అంగీకరించి నిరీక్షణ కలిగే విశ్వాసంతో ముందుకు సాగిపోయిన జీవితాన్ని మాకు దయచేయండి. ప్రార్థన అవస్థ కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. దినేష్ బాబు విషయంలో ఒక గొప్ప కార్యమును జరిగించండి. స్వస్థతను విడుదల చేయండి. తలకు అయిన గాయమును మీరు కట్టండి, స్వస్థపరచండి తండ్రి. జగదీష్ గారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి విడిపించండి. స్వరూప గారి ఫ్యామిలీని కృపగల హస్తాల్లో భద్రపరచండి. ఇంకా ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.